వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పంటలు ఎండిపోతున్నాయని నీళ్లు ఇవ్వాలంటూ కన్నీరు పెట్టుకున్న రైతులు. బేగంపేట విమాంత హోటల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మైనింగ్ లో మహిళల పాత్ర కార్యక్రమానికి హాజరైన మంత్రి సీతక్క. తమిళనాడులో త్రిభాష విధానంపై ఉద్రిక్తత. నంద్యాల జిల్లా బనగానపల్లిలో దొంగల హల్చల్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది కార్మికుల ఆచూకీ కోసం 14వ రోజు కొనసాగుతున్న అన్వేషణ. ఇక వివరాలకు వెళ్తే మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించడం పట్ల దుబ్బాక పట్టణ కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం బస్టాండ్ వద్ద టపాసులు పేల్చి సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబాటి అభిలేష్ గౌడ్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సత్తు తిరుమలరెడ్డి, మున్సిపల్ పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్, తాజా మాజీ 3వ వార్డు కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డి, బీజేపీ శ్రేణులు రమణారెడ్డి, సుంకోజ్ ప్రవీణ్, పెంటం బాలకిషన్, నేహాల్ గౌడ్, బద్రీ తదితరులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల లోపల ఇద్దరు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు శ్రీ మల్కా కుమరయ్య గారు, శ్రీ చిన్నమైల అంజిరెడ్డి గారు మరి ఘన విజయం సాధించడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరి ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు, విద్యావంతులు, పట్టభద్రులు అందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఒక సమర్థవంతమైన నాయకుని నాయకత్వంలో నడుస్తున్నటువంటి పరిపాలన మరి అదేవిధంగా మరి రాష్ట్రంలో కూడా జరగాలని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీని మరి ప్రజలు ఉపాధ్యాయులు అందరూ కలిసి గెలిపించారు. రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలు మరి అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత మరి ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుతూ ఉంది. ఇటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క చర్యల్ని మరి ప్రజలందరూ కూడా మరి గమనిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో మరి ప్రత్యామ్నాయంగా మరి భారతీయ జనతా పార్టీ ఎదిగితేనే రాష్ట్ర ప్రజలందరికీ మరి సౌకర్యాలు దొరుకుతాయని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు పట్టభద్రులు, ఉపాధ్యాయులందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని మరి ఘన విజయం సాధించడం జరిగింది. మరి అదేవిధంగా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎంపీటీసీ, సర్పంచ్, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మరి ఘన విజయం సాధిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. మరి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి మరి రాబోయేటువంటి కాలంలో మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారులకు వస్తున్న విశ్వాసాన్ని మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఎన్నికలు జరిగిన మన భారతదేశము బీజేపీకి ఒక అడ్డాగా అనేది నిజంగా నిన్న జరిగిన పట్టభద్రులు మరియు టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలలో నిర్ధారణ చేయడం జరిగింది తెలంగాణ ప్రజలంతా. రేపు కూడా గల్లీలో జరిగే ఎలక్షన్లలో కూడా లోకల్ బాడీ ఎలక్షన్ల సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మున్సిపల్ కౌన్సిలర్స్ కావచ్చు, ఎవరైనా కూడా బీజేపీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి రేపు అత్యధిక స్థానాలకు కూడా బీజేపీ ప్రజాప్రతినిధులే గెలవబోతున్నారు. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా 10 నెలల్లో ఎంత విఫలమైందో ప్రజలకు ముక్కు మీదకి వచ్చిన మొత్తం దాఖలాలు ఉన్నాయి. ఇలా ఏ ఒక్క సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు ఇక ఇస్తున్నాం, అగ ఇస్తున్నామని చెప్పుడు తప్ప, ఫోటోలకు పోజులు ఇచ్చుడు, ప్రకటనలకు తప్ప ప్రజలకు ఉరగబెట్టింది ఏమీ లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకొకటి, కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలన చేసి ఫెయిల్ అయితే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలలనే ప్రజలకు అందరికీ ముక్కు మీదకి వచ్చిన దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. అయ్యా, కాంగ్రెస్ పార్టీని త్వరలోనే 15 రోజులు పడుతుందా, నిలబడుతుందా కాంగ్రెస్? ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు దుబ్బాక పట్టణంలో పట్టణ శాఖ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంపిణీ చేసుకొని టపాసులు పేల్చి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటే ఇదంతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఒక గొప్ప విజయం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోదావరి అంజిరెడ్డి గారు అధిక మెజార్టీతో, అంటే ₹1 కూడా వంచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కోట్లు తెచ్చి 100 కోట్లు ఖర్చు పెట్టినా కూడా గెలవలేదు అని అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కష్టం
చాలా ఉంది. కాబట్టి కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకించి శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ కార్యకర్తలు ఇదే సంఘటితంతో ఉంటే రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లో కూడా మనమందరం కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా జెండాలు ఎగరడం ఖచ్చితంగా ఇది సాధ్యమయ్యే పని, సాధ్యమవుతుంది కూడా. నిలదీసి అడిగి ఖచ్చితంగా ప్రజలకు సపోర్ట్గా మేము ఉండే భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని గద్దె దించేదాకా మేము భారతీయ జనతా పార్టీ నిద్రపోదు. సుపరిపాలనను నరేంద్ర మోదీ గారు అందించేటువంటి సంక్షేమ పథకాలు తప్ప మీరు ఇచ్చిన ఒక్క సంక్షేమ పథకం కూడా లేదని చెప్పేసి మేము తెలియజేస్తూ, ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మీరు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లే ఓటర్లే కావచ్చు, అదేవిధంగా టీచర్లు కావచ్చు, ఈరోజు 2 పట్టభద్రులను ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% నలుమూలల 4 దిక్కుల మీరు నిలిపిన విజయకేతాన్ని నిర్వహించిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి ఈ రాష్ట్రంలో అధికారం వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తమిళనాడులో త్రిభాష విధానంపై ఉద్రిక్తత. త్రిభాష విధానానికి మద్దతుగా బీజేపీ నేతలు చెన్నై ఎంజీఆర్ నగర్లో సంతకాల సేకరణ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ మాజీ గవర్నర్ బీజేపీ నాయకురాలు తమిళసైను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పాతనగరంలోని బహదూర్పురాలోని ట్రక్కుల మెకానిక్ వర్క్షాప్ సమీపంలోని స్క్రాప్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భారీ పొగ వెలువడింది. నివాసితులలో భయాందోళన సృష్టించింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. बहादुरपुरे पे पूरे गाड़ियां हैं, गाड़ियों का गोदाम है, आँच लगे हुई है टू मच। अंदर निकल जाओ राजा इधर रामा
వివేక హత్య కేసు ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగయ్య మృతిపై కడప ఎస్పీ అశోక్ కుమార్ ప్రకటన. వాచ్మెన్ రంగయ్యది అత్యంత అనుమానాస్పద మృతిగా పరిగణిస్తున్నాం. ఇప్పటికీ ప్రధాన సాక్షులు 5గురు చనిపోయారు. ఒకే పరిణామ క్రమంలో జరుగుతున్న ఈ మరణాలపై అన్ని కోణాల్లో సైంటిఫిక్ ఎవిడెన్స్తో దర్యాప్తు కొనసాగుతుంది. సాక్షుల మరణంపై ఎక్స్పర్ట్ టీంతో విచారణను మొదలు పెడుతున్నామని అన్నారు. నిన్న సాయంత్రం 6:43 గంటలకి రిమ్స్ హాస్పిటల్ కడపలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు అస్వస్థతతో బాధపడుతున్నటువంటి అతన్ని పులివెందుల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని పోవడం జరిగింది. అక్కడ నుంచి రిమ్స్కి తరలించడం జరిగింది. రిమ్స్లో చికిత్స పొందుతూ మరణించారు. ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయి చనిపోవడం హై ప్రొఫెషనల్ మర్డర్గా మనం అనుమానిస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా బ్యాక్గ్రౌండ్లో ఎవరి ప్రమేయం ఉంది, అదేవిధంగా ఈ అనుమానాన్ని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం కోసము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా ఇంతకుముందు కూడా ఇదే విధంగా ప్రధానమైనటువంటి సాక్షులు 2019 నుంచి 24 మధ్యలో 5 నుంచి 6 మంది చనిపోవడం జరిగింది. అందులో భాగంగా శంకర్ రెడ్డి 2019లో చనిపోవడం జరిగింది. అదేవిధంగా గంగాధర్ రెడ్డి 2022లో చనిపోవడం జరిగింది. వైఎస్ అభిషేక్ రెడ్డి 2024 సెప్టెంబర్లో చనిపోవడం జరిగింది. నారాయణ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ఇప్పుడు రంగన్న 2025 మార్చిలో చనిపోవడం. ఇంతకు ముందు కూడా సాక్షులు చనిపోయిన క్రమంలో పోలీసులు వాళ్ళ చనిపోయారు, సిబిఐ వాళ్ళ ద్వారా చనిపోయారు అనేసి విధంగా అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నాము. దీని వెనక ఎవరున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఆ ప్రధానమైనటువంటి కేసులో భాగంగా దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనే అన్ని కోణాల్లో కూడా ఈ కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది. దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీం సైంటిఫిక్గాను మిగతా అన్ని రంగాల్లో అన్ని డాక్యుమెంట్స్ని వెరిఫై చేయడం జరుగుతుంది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ని త్వరితగతిన కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఆమె అనుమానాస్పద కేసు కింద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె కేసును బేస్ చేసుకొని అనుమానాస్పద మరణం కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో వాస్తవాలన్నింటినీ కూడా అన్ని సైంటిఫిక్ యాంగిల్స్లో అనాలిసిస్ చేసి స్పెషల్ టీమ్తో అనాలిసిస్ చేసి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటి వరకు ఇంకా ఈరోజే పోస్ట్ మార్టం కంప్లీట్ అయింది. దాంట్లో ఉన్నటువంటి రిపోర్టు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. దాన్ని క్షుణ్ణంగా మరింత నిశ్చితంగా లోతుగా దర్యాప్తును కంటిన్యూ చేయడం జరుగుతుంది. దాన్ని యాంగిల్లో కూడా వెరిఫై చేస్తాం. ఇంతవరకు ఎవరైతే చనిపోయారో ఆ దర్యాప్తు కంటిన్యూ అవుతుంది. ఆ వాటికి వీటికి ఉన్నటువంటి సంబంధాలు, ఈ సీక్వెన్స్ ఇవన్నీ కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్లో భాగంగా. దీని వెనక ఎవరున్నారు, ఎవరైనా ఉన్నారా అన్న ఆల్రెడీ ఆ వివేక హత్య కేసులో ఉన్నటువంటి ముద్దాయిల ప్రమేయం ఏమైనా ఉందా అనే యాంగిల్లో కూడా ఈ కేసుల యొక్క దర్యాప్తు కంటిన్యూ అవుతుంది. ఎవరికైనా అలాంటి థ్రెట్ ఏదైనా ఉందంటే మేము సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చనిపోయిన రంగన్న కూడా 2 పిఎస్ఓల్ని మనము ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది కంటిన్యూ అవుతుంది. ఇంకా ఇప్పుడు కూడా ఎవరికైనా అలాంటి థ్రెట్ ఉందని భావిస్తే ఖచ్చితంగా వాళ్ళకి అన్ని రకాల రక్షణ, సహకారం, సెక్యూరిటీ అందించడం జరుగుతుంది. కోణాల్లో కూడా వెరిఫై చేస్తాం. ఆ యాంగిల్స్ కూడా దీంట్లో ప్రధానంగా మనం కాబట్టి సాక్షులు ఎందుకు చనిపోతున్నారు, దీని వెనక ఏమైనా ఉందా, ఏ కారణంతో చనిపోయారు, ఏ పరిస్థితుల్లో చనిపోయారు అనేటివి ఆరోగ్యకరమైనటువంటి కారణాల వెనుక 5 సంవత్సరాల్లో 5-6 మంది చనిపోవడం అనేటటువంటి ఒక విస్తుగొలిపే విషయంగా భావిస్తూ దర్యాప్తును కంటిన్యూ చేయడం. ఆయనకి ఎవరికి థ్రెట్ ఉన్నా కూడా వాళ్ళకు ఖచ్చితంగా థ్రెట్ని పరిశీలించడం జరుగుతుంది.
ఆ థ్రెట్కి అనుగుణంగా వాళ్ళకు రక్షణ కల్పించే విధంగా మేము ఆ థ్రెట్ని అసెస్ చేస్తాం, అనాలిసిస్ చేస్తాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొన్న మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ భారతదేశం అనాదిగా స్త్రీలను పూజించుకుని గౌరవించుకునే దేశం. భూమాత మొదలుపెట్టి శక్తిపీఠాలు, గ్రామాలలో అన్ని రకాల అమ్మవార్లను పూజించుకుంటున్నాము. నరేంద్ర మోడీ ప్రభుత్వం స్త్రీలకు సాధికారత ఉండాలని, కుటుంబాల పోషించే బాధ్యత సంపూర్ణంగా నిర్వహిస్తున్న వారికి మద్దతు ఇవ్వాలని అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవాల్టి కూడా గ్రామాల్లో బహిర్భూమికి 12 కోట్ల టాయిలెట్స్ కట్టించారు. గ్రామాల్లో అనేక పనులు మహిళలు నిర్వహిస్తున్నారు. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలని 33% రిజర్వేషన్లు కల్పించారు. ఆదివాసీ ఆడబిడ్డను, రాష్ట్రపతిని, ఆర్థిక మంత్రిని, మహిళలను చేసిన ఘనత నరేంద్ర మోడీది. సైన్యంలో మహిళలకు ప్రాతినిధ్యం పెరిగింది. కల్పన చావ్లా లాంటి వాళ్ళు చంద్రమండలం మీద అడుగుపెట్టారు. మహిళలను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందని అన్నారు. సుగుణ గారి ఆధ్వర్యంలో మార్చి 8వ తారీఖు నాడు జరగాల్సినటువంటి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఒక గొప్ప బహిరంగ సభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అనాదిగా ఈ దేశం స్త్రీలను పూజించేటువంటి, స్త్రీలను గౌరవించేటువంటి దేశం. భూమాత ఇది మొదలుపెట్టి శక్తి పీఠాల వరకు వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల పనులను నిర్వర్తించేటువంటి బాధ్యత స్త్రీలు ఎంత సమున్నతంగా చేస్తున్నారో చూస్తూ ఉన్నాం. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం స్త్రీలకు సాధికారత ఉండాలని, కుటుంబాల్ని పోషించేటువంటి బాధ్యత సమున్నతంగా నిలుపుతున్న వాళ్ళకి సపోర్ట్ చేయాలన్నటువంటి దాంట్లో భాగంగా అనేక రకాల కార్యక్రమాలు చేశారు. ఇవాళ కూడా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు బహిర్భూమి వెళ్ళడానికి టాయిలెట్స్ లేకపోతే 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్స్ కట్టించి ఇవాళ గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుపెట్టి పట్టణ ప్రాంతాల వరకు కూరగాయలు అమ్మే వాళ్ళు కావచ్చు, పనులు అమ్మే వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, కుటుంబాన్ని పోషిస్తున్న వాళ్ళకు ఆర్థిక పరిపుష్టి అందించే దానికోసం. అదేవిధంగా అసలు అన్నిట్లో రాణిస్తున్నప్పుడు ఈవెన్ స్థానిక సంస్థల రిజర్వేషన్ ఉన్నట్టుగానే అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ చట్ట సభలలో స్త్రీల పాత్ర ఉండాలని చెప్పి 33% రిజర్వేషన్ కల్పించిన చరిత్ర కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఒక ఆదివాసీ అడవిబిడ్డను ఈ దేశానికి రాష్ట్రపతి చేసిన చరిత్ర, ఈ దేశానికి ఒక గొప్ప ఆర్థిక మంత్రి చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉంది. కాబట్టి రాబోయే కాలంలో సైన్యంలో, ఇవాళ పోలీసులలో, అన్ని రంగాల్లో ఇవాళ ఈ రంగం ఆ రంగం అని లేకుండా ఈవెన్ చావ్లా లాంటి వాళ్ళు చంద్రమండలం మీద అడుగుపెట్టేటువంటి ప్రయత్నం ఎట్లా చేసిందో అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహించే దానికోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కృతనిశ్చయంతో అన్ని రకాల ప్రయత్నం చేస్తుంది. వ్యర్థాలతో తుంగభద్ర నది కలుషితమవుతుంది. మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలి. నిర్ధాలతో వేస్తున్న రోడ్డున పడుతున్న వ్యర్థాలను డంపు యార్డుకు తరలించకుండా తుంగభద్ర నది ఒడ్డున వేయడంతో కలుషితమవుతుందని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత కోరారు. కర్నూలు నగరంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట వ్యర్థాలతో వేస్తున్న రోడ్డున పడుతున్నామని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ తుంగభద్ర నది ఒడ్డున 50 ఏళ్లుగా ఫారం గడ్డి పెంచుకుంటూ దళితులు జీవనం సాగిస్తున్నారని, డంపియార్డుకు తరలించాల్సిన వ్యర్థాలతో వేస్తున్న రోడ్డు వల్ల రోడ్డున పడే పరిస్థితులు వచ్చాయని అన్నారు. ప్రభుత్వం వారు తుంగభద్ర నది కలుషితం కాకుండా కాపాడాలని కోరారు. వేస్తున్న రోడ్డుతో నష్టపోతున్న దళితులను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మీసాల రామేశ్వరమ్మ, మీసాల లతమ్మ, జయమ్మ, నీలమ్మ, నాగేంద్రమ్మ, రాముడు తదితరులు పాల్గొన్నారు. నది ఒడ్డున
రోడ్డు పేరుతో వేస్తున్న మట్టి వల్ల మా పొలాలకు మురికి నీరు రాకుండా మూసివేస్తున్నారు. ఆ మురికి నీరు రాకపోతే ఆ మొత్తం పోరంగడ్డి ఎండిపోతుంది. అందుచేత పేదల జీవన ఆధారం చాలా ఇబ్బందులుగా మారి రోడ్డున కుటుంబాలు పడతాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పశువుల నుంచి కాపాడుకునేందుకు అక్కడ ఉండేందుకు 2 గుడిసెలు వేసుకున్నారు. తుంగభద్ర చుట్టూ రోడ్డు వేస్తున్నందున ఆ పోరం గడ్డి వచ్చే మురికి నీరు నిలిచిపోతుంది. వాళ్ళు వేసుకున్న గుడిసెలు తొలగిస్తున్నారు. కావున వాళ్ళ మీద దయ ఉంచి మున్సిపల్ అధికారులు వాళ్ళకి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. కర్నూలు నగరం పాలక సంస్థ నందు అదనపు కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు మళ్ళా తెచ్చి వేసినారు. మేము అప్పటి నుంచి వారం అయింది, 10 రోజులు అయింది అంటున్నారు ఈ సత్యవాలయం వాళ్ళు. మాకైతే ఈ గలీజు మున్సిపాలిటీ ఎక్కడి నుంచి తెచ్చినారో మరి మాకైతే ఇంత వాసన ఉంది. చేన్లో దొబ్బుతామంటే ఆ గడ్డి ఉంది, మాకు ఆ జీవనాధారం అదే. మాకు నీళ్ళు ఇడ్సమంటున్నారు, కాలువ బూడిపోగొట్టినారు పైన. మరి మా బతుకులు ఎట్లా సార్? మీరు ఎవరేమో వచ్చి మాకు ఏమీ సమాధానం చెప్పలేదు. మేము ఇంతవరకు అయింది చూస్తూనే ఉన్నాము. అన్నీ తిరిగినాము, ఆడికి తిరిగినాము, కలెక్టర్ ఆఫీస్కి, మున్సిపల్ ఆఫీస్కి. మా మామ పెద్దల కాలం నుంచి ఉంది ఇది. మా తరం అయిపోయింది. మా పిల్లలు గడ్డి కోసుకొని బతుకుతున్నారు. మా జీవనాధారం ఇదే. మాది ఎట్లా మా బతుకులు చెప్పండి మీరు. ఈ మున్సిపాలిటీ సత్తా కాలువలేక అక్కడ దొబ్బేస్తామంటున్నారు. ఏరు మాత్రము లోపలికే దొబ్బుకుంటూనే వస్తున్నారు. కానీ మరి మా బతుకులు ఎవరు ఏం చెప్పేది? మా జీవనాధారం ఏమి చెప్పండి అయ్యా. ఎక్కడో మున్సిపాలిటీ ఇది దంకియాలు వేసేది పోయి ఇక్కడ నదిలో వేసినారు. ఆ నీళ్ళల్లా దీనికి అంటితే అంత గలీజ్ అయిపోతున్నాయి నీళ్లు. మాకు గడ్డికి వాసన, గడ్డి కోడదాం అంటే కూడా వాసన వస్తుంది. మరి ఇక్కడ వేసేది అక్కడ వేయాలా కానీ ఈడ వచ్చి మాకు వేసి అధికారులు కూడా ఎవరు పట్టించుకుంటలేరు. మరి మా పరిస్థితి ఎట్లా సార్? మరి మహబూబాద్ వ్యవసాయ మార్కెట్ ముందు రైతుల ధర్నా. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించకుండా తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ సరైన సమయానికి కాంటాలు నిర్వహించకుండా దోపిడీ చేస్తున్న వ్యాపారులు, పండించిన పంటను తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన దుర్భర స్థితి వచ్చిందని ఆవేదన చెందుతున్న రైతులు. నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్, భారీ సంఖ్యలో నిలిచిపోయిన వాహనాలు. ఎస్ఎల్బీసీ సొరంగంలో 14వ రోజుకు చేరుకున్న సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కేరళ పోలీస్ నిఫర్ డ్యాగ్లను మోహరించారు మరియు అధికారులు మినీ ప్లొక్లెన్తో ఉపయోగించి త్రవ్వకాలు ప్రారంభించారు. స్టార్ట్ చేశాను.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.